ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ఈ మాట మోషే ఇశ్రాయేల్ ప్రజలకి చెప్తున్నాడు. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చేర్చిన తరువాత అక్కడ బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. ఆ శత్రువులను నీవు నిర్మూలము చేయవలెను. వారితో నీవు నిబంధన చేసుకోకూడదు, వారిని నీవు కరుణింపకూడదు, వారితో నీవు వియ్యమందకూడదు అని ఇక్కడ మోషే ద్వారా యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నారన్నమాట. దేవుడు వాగ్దానముగా మనకు అనుగ్రహించుచున్న ఆ కనాను దేశంలోనికి మీరు వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ మీ శత్రువులను మీకు అప్పగించినప్పుడు మీరు వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు, వారితో వియ్యమందకూడదు, వారికి మీ కుమార్తెలను ఇవ్వకూడదు, మీ కుమారునికి వాని కుమార్తెలను పుచ్చుకొనకూడదు అని దేవుడు చెప్తున్నాడనమాట. అంత మాత్రమే కాదు కానీ దేవుని అనుసరింపకుండా వారు తమ దేవతలను పూజించినట్లు మీ కుమారులను మళ్ళిస్తారు. కాబట్టి అందును బట్టి యెహోవా కోపాగ్ని మీ మీద రగులుకుని ఆయన మిమ్మల్ని త్వరగా నశింపచేస్తాడు. కాబట్టి మీరు వారికి చేయవలసింది ఏంటంటే వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయవలెను అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించు దేవుడు. ఆయన సర్వజనముల కంటే విస్తార జనమని మనల్ని ప్రేమించలేదు, కానీ మనము లెక్కకు తక్కువే అయినా దేవుడు మనల్ని ప్రేమించువాడు గనుక తాను మన తల్లిదండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక తన బాహుబలము చేత అలనాడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దాసుల గృహంలో నుండి రప్పించాడు. ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి విడిపించాడు. కాబట్టి ఆయన ఇప్పుడు మనతో నిబంధన చేస్తున్నాడు. నేనే మీ దేవుడనని, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి నా నిబంధనను స్థిరపరచువాడనని, 1000 తరముల వారికి కృపచూపువాడననియు, నమ్మదగిన దేవుడననియు, నన్ను ద్వేషించు వారి విషయంలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడననియు మీరు తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైతే నా విధులను వాటిని అనుసరించి నడుచుకుంటారో అప్పుడు నేను మీ పితరులతో చేసిన ప్రమాణమును నిబంధనను నెరవేర్చి మీకు కృప చూపుతాను. మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో మీ ద్రాక్షరసమును, మీ నూనెను, మీ గర్భఫలమును, మీ భూఫలమైన మీ సస్యములను, మీ పశువుల మందను, మీ గొర్రెల మందలను, మేకల మందలను దీవిస్తా. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడుదువు. ఈ సమస్త ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే మనము దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన విధులు, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు మనము అనుసరించి నడుచుకున్నప్పుడు ఈ ప్రమాణమును దేవుడు మన పట్ల జరిగించి మన పట్ల ఆ వాగ్దానమును నెరవేర్చి మనల్ని సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నేడు ఈ మాటలు వింటున్న మనము దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలను నెరవేర్చి ఇట్టి ఆశీర్వాదమును పొందుకునే స్థితిలో మనము వర్ధిల్లుదముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.